నమస్కారం బాబాయ్, మీ పేరు? శ్రీనివాస్. బాబాయ్, మీరు జగన్ గారి పాలన చూసారు, చంద్రబాబు గారి పాలన చూసారు, ఎవరి పాలన నచ్చింది మీకు? జగన్మోహన్ రెడ్డి పాలన బాగుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి పాలన బాగుంది? సంక్షేమ పథకాలు అయితేనేమి, నవరత్నాలు అయితేనేమి అన్ని రకాలు బాగుంది కాబట్టి ఆయనదైతేనే బాగుంటుందని ఆలోచన. ఈ నవరత్న పథకాలు జనాల్లోకి వెళ్తున్నాయంటారా? ప్రతి ఇంటికి ముట్టింది కదా, ప్రతి ఇంటికి ముట్టింది. ప్రతి ఇంటికి కాంప్లీట్ పంచారు. ప్రతి ఇంటికి ఏది రాలేదు అనేది కూడా వాళ్ళు తెలుసుకున్నారు కదా. అందులో రాలేదని చెప్పేకి అవకాశం లేదు. ఇంటి ఏ ఇల్లు అయినా సరే ప్రతి ఇల్లు ముట్టిందనే వాళ్ళు పాంప్లెట్తో సహా ఎంత ముట్టింది ఆ ఇంటికి అనేది నిర్ధారణ చేసుకున్నారు. అలాంటప్పుడు ఇంకా రాలేదని చెప్పారు. మీరు నవరత్న పథకాలు లబ్ధి పొందారు సార్? ఏమేమి పొందారు? నవరత్న పథకాలు అంటే మామూలు నవరత్నాలు బీసీ ఆధారణ అయితేనేమి, మాకు పిల్లలు అయితే చిన్నపిల్లలు లేవు, పెద్ద పిల్లలు సౌకర్యం కాబట్టి వాళ్ళకి లేవు. క్రాప్ ఇన్సూరెన్స్ అయితే, ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి ఇలాంటివి మేము లబ్ధి పొందాము. నవరత్న పథకాలు మీకు నచ్చిన పథకం ఏంటి సార్? ఇవి బాగున్నాయి. ఆరోగ్యశ్రీ అయితేనేమి, విద్యా దీవెన, విద్యా కానుక అయితేనేమి, గౌరవం అయితేనేమి ప్రతిదీ బాగుంది. ఏది తీసేసేటట్లు లేదు, ప్రతిదీ బాగుందనే అనుకుంటున్నాం. ఇప్పుడున్న నవరత్న పథకాలు కాకుండా కొత్తగా ఏడవతే బాగుంటాయి అనుకుంటున్నారు మీరు? చేయాలి, బడ్జెట్ కానీ సమకూర్చాలి కదా. బడ్జెట్ మనం దండి కోరికలు కొడతాం, ప్రతి కోరిక దండి కోరచ్చు. కానీ ఆయన ఆడ బడ్జెట్ సమకూరిస్తే ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రైతులు అడుగుతారు, రైతు రుణమాఫీ కావాలంటారు, రుణమాఫీ బడ్జెట్ సమకూరిస్తే ఇచ్చే అవకాశం ఉంటుంది, ఇస్తే బాగుంటుంది అనుకుంటాం. ఇప్పుడు వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు సార్? 140-150 దాకా వస్తాయి. ఇప్పుడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పొత్తులతో వస్తాయి కదా, వాటి వల్ల వాళ్ళ పుట్టి మునిగిపోతుంది. వాటి వల్ల వైఎస్ఆర్సీపీ కానీ సీట్లు తగ్గే అవకాశం ఉందంటారా? సీట్లు తగ్గంగా పెరుగుతాయి. కుప్పంలో చంద్రబాబు ఓడించగలరంటారా? దాదాపు బ్యాలెన్స్ ఉంటుంది. దాదాపు ఓడిపోతాడో తెలియదు కానీ దాదాపు బ్యాలెన్స్ అయితే ఉంటుంది, గట్టి పోటీ ఉంటుంది. నారా లోకేష్ గారి గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? లోకేష్ వేస్ట్. ఆయన ఏం చేయలేడు, ఏం లేదు. మాటలు చెప్పేకి పార్టీని తిట్టేకి పనికి వస్తాడు కానీ మిగతా అభిప్రాయం అయితే ఆయనది ఏం లేదు. ఇప్పుడు ఆయన మంగళగిరిలో పోటీ చేస్తారు కదా, గెలిచే అవకాశం ఉందంటారా? మంగళగిరిలో మళ్ళీ ఓడిపోతారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు కదా, ఆయన అక్కడ గెలిచే అవకాశం ఉందంటారా? నమ్మకాలు తక్కువ, ఓడిపోతారు. షర్మిల గారి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? షర్మిల గారు కానీ గెలిచేసారు, పోటీలో ఉన్నానంటే గెలిచే పరిస్థితి ఉండదు. మీ జగన్ గారి పాలన మీ గ్రామం అభివృద్ధి గట్రా చెందిందా సార్? జగన్ గారి పాలన మీ గ్రామం గట్ట అభివృద్ధి చెందిందా? బాగా అభివృద్ధి చెందింది. దాదాపు అంటే మాకు 30 కోట్ల దాకా 4 సంవత్సరాల్లో 30 కోట్లు వచ్చాయి. డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా 5 కోట్లు దాదాపు వచ్చింది. ఇట్లా వచ్చింది కూడా అభివృద్ధి చెందింది. దాదాపు సచివాలయాలు కానీ, ఆర్బీకేలు అయితేనేమి, హెల్త్ సెంటర్ అయితేనేమి, రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ వ్యవస్థ అయితేనేమి అన్నీ బాగున్నాయి. ప్రతి లబ్ధి పొందినాం ఆ గ్రామం. ఇంకా సార్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా 2 నెలలు, మీరు ఎవరికి వేయాలనుకుంటారు మళ్ళీ సార్? ఓకే సార్. సార్ మీరు జగన్ గారి పరిపాలన చూసారు, చంద్రబాబు గారి పరిపాలన చూసారు, ఎవరి పాలన నచ్చింది మీకు? జగన్ పాలన బాగుంది. ఎందుకు జగన్ పాలన బాగుంది అనుకుంటున్నారు మీరు? కొన్ని సంక్షేమ పథకాల వల్ల కొద్దిగా మధ్యతరగతి కుటుంబం వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఏమవుతుందంటే ఆ లబ్ధి అవి మొత్తం పోతే సంక్షేమ పథకాలు. అంటే చాలా మంది ప్రజలు ఈసారి చంద్రబాబు రావాలనుకుంటున్నారు, దానిపై మీ ఒపీనియన్ ఏంటి? ఒకవేళ ఆయన వచ్చిన డెవలప్మెంట్ చేయాల్సిందే కదా. ఆయన ఏమంటే సంక్షేమం పైన దృష్టి పెట్టాడు, ఓన్లీ డెవలప్మెంట్. ఈయనైతే సంక్షేమం కొద్ది వరకు డెవలప్మెంట్ అని కనిపిస్తుంది. ప్రతి విలేజ్లో సచివాలయాలు అలాంటివన్నీ తీసుకున్నారు కదా. జగన్ గారి పెట్టిన నవరత్న పథకాలు ఎలా ఉన్నాయి సార్? బాగున్నాయి. వాటిలో మీకు నచ్చిన పథకం ఏంటి? ఇది పెన్షన్ విధానం బాగుంది. తర్వాత వచ్చేసి అమ్మ ఒడి అని బాగానే ఉంది. ఇప్పుడున్న నవరత్న పథకాలు కాకుండా కొత్తగా వస్తే బాగుంటాయి అనుకుంటున్నారు మీరు? ఇప్పుడున్న నవరత్న పథకాలు కాకుండా కొత్తగా అడిగితే బాగుంటాయి అనుకుంటున్నారా మీరు? కొత్తగానే అడగవాళ్ళ ఏం కావాలనుకుంటున్నారు? ఏమి అడగాలి ఉన్నారు కదా, వాళ్ళపైన కొద్దిగా దృష్టి పెట్టాలని. ఈ నవరత్న పథకాలు జనాల్లోకి వెళ్తున్నాయంటారా? జనాల సంక్షేమ పథకాలు జనాల పూర్తి వెళ్ళిపోయినాయి. రైతు భరోసా అయితే ఇలాంటివన్నీ పడుతున్నాయి కదా. మీ దగ్గర ఉన్న వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది సార్? వాలంటీర్స్ బాగుంది. ఇప్పుడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పొత్తులతో వస్తున్నాయి కదా, వాటి వల్ల వైఎస్ఆర్సీపీ కానీ సీట్లు తగ్గే అవకాశం ఉందంటారా? తగ్గచ్చు. వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? అది మనం చెప్పలేము. అది మా వరకు ఈ విలేజ్ వరకు మనం చెప్పగలం కానీ ఎన్ని సీట్లు వస్తాయి చెప్పలేము. జగన్ గారు 175కి 175 వస్తాయి అంటున్నారు కదా. 175, 171 అనేది సాధ్యం కాదు. అది తక్కువే రావచ్చు. పోయినసారి వచ్చిన దానికంటే తక్కువ రావచ్చు. నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? నారా లోకేష్ గురించి ఆయన చురుకైన నాయకుడే కదా. సరే మంగళగిరిలో పోటీ చేస్తున్నారు కదా, అక్కడ గెలిచే అవకాశం ఉందంటారా?
వాతావరణం బట్టి ఉంటుంది. ఇప్పుడు అది చూస్తారు కదా అందులో తెలుస్తుంది. షర్మిల గారి గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? అయితే ఏం లేవు. సార్ పులివెందులో పోటీ చేసే అవకాశం ఉందంటారు ఆవిడ? నాకైతే తెలియదు సార్, దాని న్యూస్ చాలా తక్కువ ఉండేది. ఓకే. అమ్మ, జగన్ గారి పరిపాలన చూసారు, చంద్రబాబు పరిపాలన చూసారు, ఎవరి పరిపాలన నచ్చింది మీకు? అది వైఎస్ఆర్కి జగన్దే పట్టాలి. ఈసారి ఎలక్షన్స్ వస్తున్నా కదా 2 నెలలు, ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ మాకు జగన్నే రావాలి. ఎందుకు జగన్ రావాలనుకుంటున్నారు మీరు? మాకు అన్ని పదవులు ఇస్తాడు కాబట్టి మాకు జగన్. ఈసారి చాలా మంది చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, దానిపై మీ ఒపీనియన్ ఏంటి? మాకు వేస్ట్ ఆయన వచ్చేది. కుప్పంలో ఈసారి చంద్రబాబును ఓడించగలరంటారా? ఓడించగలుగుతారు, ఖచ్చితంగా ఓడిస్తాం. నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? ఆయన కూడా ఆడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కదా, అక్కడ గెలిచే అవకాశం ఉందంటారా? ఏం తెలిసే అవకాశం లేదు. మీ దగ్గర వాలంటరీ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందమ్మా? వాలంటరీ వ్యవస్థ వాళ్ళు ఇంటికి వస్తున్నారు, చేస్తారు, పనులు మాత్రం బాగా చేస్తారు. పింఛన్లు ఇట్లా తెచ్చిస్తున్నారు, అన్నీ ఇస్తారు. ఆరోగ్యం గురించి అడుగుతున్నారా? ఏమంటే 10 ఎకరాలకి అప్పుడు వాళ్ళు కనిపించా గ్రీన్ కార్డు మాకు ఈయన తీసేసినారు, అంతే కానీ గవర్నమెంట్ నుంచి మీరు ఏమేమి పథకాలు లబ్ధి పొందారు? అంటే ఏం పథకమేమో తక్కువైనా కూడా మాకు ఆయన రావాల, మాకు ఏమి ఇవ్వకుండా ఆయన రావాల. ఆ పథకాల వల్ల పేదవాళ్ళు లబ్ధి పొందుతున్నారంటారా? వాళ్ళు బాగుంది. ఆ నవరత్న పథకాలు జనాల్లోకి వెళ్తున్నాయంటారా? వెళ్తున్నారు. అన్యాయము అందరూ మాట్లాడేది కానీ తెలుగుదేశానికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు ఈసారి? పోటీ తక్కువే. వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఆయనకేమో వస్తాయి చూడమ్మా. సరే, సీఎం ఎవరైతే బెటర్ అనుకుంటున్నారు? ఎవరు వస్తే మళ్ళీ ప్రజలకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? జగన్నే రావాలి, ఆయన చెయ్యింది చెప్పిన ఆయనే రావాలి మాకు. ఆయన వస్తేనే మాకు. అంటే సరే, చాలా మంది చంద్రబాబు రావాలంటున్నారు, దానిపై మీ ఒపీనియన్ ఏంటి? పోతే వేస్ట్. వాళ్ళకి అప్పటికి తాగడానికి ఇస్తారేమో కానీ అంత గమనిస్తే ఏం కాదు. మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? మాకేమో ఈయనే చూడండి. షర్మి- శ్రీదేవం కూడా మేలు. షర్మిల గారి గురించి మీ ఒపీనియన్ ఏంటమ్మా? మాకు వద్దన్న ఆమె ఏమి ఇంట్లో ఒకటే ఇంట్లోనే అట్లా పెట్టి జగన్ గారు ఏమో మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి, మీ ఇంట్లో మంచి జరగకపోతే మీరే నాకు ఓటు వేయద్దు అన్నారు, దానిపై మీ ఒపీనియన్ ఏంటి? మాకు ఇక్కడ గురించి జగన్నే మీరు జగన్కే ఓటు. ఆయన ఎన్ని చెప్పినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత ఎదురుపడినా మీరు మాత్రం జగన్. Please subscribe Dot News.